రాసుకోండి. యాజ్ ఆన్ 31/1/2026, యాజ్ ఆన్ 31/1/2026, the state has 39,641 schools. అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఇవి, నాట్ ప్రైవేట్. టోటల్ enrollment of students, total enrollment of student, 62.36 lakhs. అన్ని గురుకులు అవి ఇవి అన్నీ కలిపి. ఓకేనా? తర్వాత గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఇండియా, గవర్నమెంట్ స్కూల్స్ మన తెలంగాణ. ఎన్రోల్మెంట్ అంటే జాయిన్ అవ్వడం. రాసుకో 63.6 తెలంగాణ. ఇలా రాస్తారు, ఇది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో GER 63.6 తెలంగాణ. మరి యావరేజ్ ఇండియా చూద్దాం ఒకసారి. యావరేజ్ ఇండియా 41.4, 41.4. తెలంగాణ ఎక్కువ ఉందా లేదా? అలాగే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో బై జెండర్. తెలంగాణ (63.9) బాయ్స్, 63.9 బాయ్స్ అంటే జెండర్ వైజ్ అన్నమాట. ఎన్రోల్మెంట్లో 63.2 గర్ల్స్ అంటే ఆల్మోస్ట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో బాయ్స్ గర్ల్స్. ఓకేనా? తర్వాత ప్యూపిల్ టీచర్ రేషియో, IMP అని పెట్టండి. ప్యూపిల్ టీచర్ రేషియో తెలంగాణలో. ప్యూపిల్ అంటే విద్యార్థి, టీచర్. ప్యూపిల్ ఏం పెట్టాను? టీచర్ రేషియో. ఒక మాస్టర్కి ఎంతమంది పిల్లలు చెప్పగలడు, ఎంతమంది పిల్లలు ఒక మాస్టర్కి ఉన్నారు.
రాసుకోండి. తెలంగాణ 21.1. Telangana 21.1. All over India 24.1. తెలంగాణలో ఒక టీచరు 21 మందికి పాఠం చెప్తున్నాడు. ఇండియా అయితే ఒక టీచరు 24. యాక్చువల్లీ ఒక టీచర్ 20కే ఉండాలి. అది గోవా ఉంది, ఒకే ఒక స్టేట్. మీకు ఇస్తాను మరి. తెలంగాణ ర్యాంక్ సెకండ్. కొన్ని స్టేట్స్ ఇచ్చారు వాళ్ళు, ఇస్తాను. కరెక్ట్ పెర్ఫార్మెన్స్ లెక్క అంటే ఒక టీచర్ ఎంతమందికి పాఠం చెప్పగలడు? మన గేట్ అలా కాదు. ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఇంకా దారుణం. రేకుల షెడ్లో చూసి ఫంక్షన్ హాల్లో ఆ గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ 2 అది కూడా అంతే. నీకు ఏమొచ్చింది? అందుకనే ఎవరికి మీకు కోచింగ్ తీసుకున్న వాళ్ళ జాబ్ వచ్చేది 2% కూడా ఉండలేదు. అర్థమైందా? అది 2% కూడా. మంది అలా కాదు. మీరు చూడండి, ఆ పేపర్ బయట ఉంటాయి. 80% మంది ఉంది. అఫ్కోర్స్ అందరూ టెక్నికల్ మన దగ్గర తీసుకుంటారు, అది ఒకటి పిచ్చింగ్ కాబట్టి జనరల్గా చెప్తున్నా. సో 2% అందుకని అంటే 100 మంది కోచింగ్ తీసుకుంటే కోచింగ్ సెంటర్లో ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు? 2%. దాన్ని ఇంత హైలైట్ చేసుకుంటున్నారు. మనం ఏం చేయాలి? మనది 90%. రూపాయి 90% ఎక్కడ, 2% ఎక్కడ? నేనేం పట్టించుకోను, అస్సలు పట్టించుకోను. ఎప్పుడైనా యాడ్లు ఇచ్చి అవి చేసి, అవి కూడా ఆ బ్యానర్లు కూడా ఏంటంటే సరిలేని ఆయన 4 పెడితే పెట్టించింది. అది కూడా ఎక్కడైనా చూసారా? 8 years నుంచి. ఒకవేళ నా స్టూడెంట్ జాబ్ వచ్చిందన్నా కూడా వేరే వాళ్ళు ఏంటి భోజనం పెడతా, వీడియో చేయి, అది చేయి, ఇది చేయి, ఇక హైప్ చేస్తారు, మార్కెటింగ్ వాడుకుంటారు. అది కూడా చేయను. సీట్ అది అంతే. నా పని నేను చేసుకోకపోతా, మీ పని మీరు చేసుకోపోతారు, అంతే కదమ్మా. అంతే. నేను మొన్న ఇప్పుడు వాకింగ్కి వెళ్తే ఇందిరా పార్క్లో ఒక అబ్బాయి వచ్చి, సార్ నమస్తే అన్నాడు. తేజలో ఉంటాడు. ఏంటన్నా? సార్ నేను మీ స్టూడెంట్ని అన్నాడు. ఎప్పుడన్నా? 2021లో వీడియో చూసేవాడట, తెలంగాణ కల్చర్ అన్ని కంటిన్యూ చూసాడట. అప్పుడు విపరీతంగా చేసినాం మనం ఫ్రీగా. కల్చర్ మీరు చేసిన వీడియోస్ వల్ల నాకు చాలా ఫెచింగ్ వచ్చింది, ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ వచ్చిందని చెప్పిండు. సరే సంతోషం అన్నాను. అది. సో అట్లా చాలామంది ఉంటారు. నా డ్యూటీ నేను చేస్తున్నాను, అంతే సింపుల్. ఐ నాట్ ఎ గ్రేట్. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే ఈ ప్రాబ్లం ఎందుకు? ఇప్పుడు తమిళనాడు చూడండి, విజయ్ 1000 రూపాయలు లంచం పట్టిస్తే 1,00,000 రూపాయలు ఇస్తా అంటుండు. అంత అవసరం ఏముంది? ఎవరు డ్యూటీ యాడ్ చేస్తే అవసరమా? 1000 రూపాయలు లంచానికి 1,00,000 రూపాయలు ఇస్తాడు ఎవడైనా గవర్నమెంట్? అవునా కదా? ఎందుకు అంత అవసరం దేనికి వచ్చింది చెప్పండి? అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేయడం లేదు, సింపుల్. 1000 రూపాయలు అడిగిందంటే అర్థమైంది, ఏ బర్త్ సర్టిఫికేటో డెత్ సర్టిఫికేటో, అంతేనే కదా? అలాంటివే ఉంటాయి కదా, సింపుల్. ఆ 1000 రూపాయల పైన ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి, లక్షల్లో ఉంటాయి, అది వేరే సంగతి. మరి అవి ఎంత ఇస్తాడు? అది. సో ఇది చూద్దాం మనం. ఓకే. తెలంగాణలో మనకి స్టూడెంట్ పీపుల్ రేషియో ఎంత? ఇది తెలంగాణ ఇండియా రాశాను కదా, 24.1. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి తక్కువ ఏది ఉందో చూద్దాం ఒకసారి. వీళ్ళు ఇచ్చారు గోవా 20. గోవా 20, ఛత్తీస్గఢ్ 20, తెలంగాణ 21, గోవా 20, ఛత్తీస్గఢ్ కూడా ఎంత? 20, తెలంగాణ ఎంత? రాజస్థాన్ 21,
రాజస్థాన్ కూడా 21. ఏపీ 25. ఏపీ 25. తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అని పెట్టండి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్. పర్పస్. స్ట్రెంథనింగ్ ద స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంప్రూవ్ ద స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మెయింటెనెన్స్. ఇది 2024లో స్టార్ట్ అయ్యింది. ఓకేనా? ఇంప్రూవ్ ద స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మెయింటెనెన్స్. అంటే ఏంటి? డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్. ఓకేనా? ఓకేనా? అంటే ఏంటి? స్కూల్స్లో కూడా టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కూర్చోవడానికి బెంచ్లు, మినిమం ఒక డిజిటల్ బోర్డు. ఇప్పుడు అన్నీ మోడల్ ఇట్లాంటి క్లాసెస్ వస్తున్నాయి. అక్కడ కూడా ఐడియా ఉందా? అన్నింటికి కూడా ఇలాంటి బోర్డ్స్ వెళ్ళిపోతున్నాయి. క్లాస్ రూము అర్థమవుతుందా లేదా? అది. సో టీచర్స్ కూడా ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఓకే, కరెక్టేనా ఎడ్యుకేషన్? మరి ఇదే బోర్డ్ ఎడ్యుకేషన్ కరెక్టేనా? కొన్ని రోజులకి వాడి సిగ్నేచర్ ఎలా చేయాలో కూడా తెలియదు వాడికి. మొబైల్లోనే ఇలా అంటాడు, సిగ్నేచర్ వచ్చేస్తుంది. ఎంత వైపరీత్యమో, ఎక్కడికి పోతుందో కూడా. నేను ఒక చిన్న డాక్టర్ దగ్గరికి వస్తే హోమియోపతి, ఆమె చెప్తుంది, చిన్న ఒక బాబుని తీసుకొచ్చారట, 1 year బాబుని. వాడికి ఫోన్ తీసుకుందంట తల్లి. వాడికి 7 ఆపలేదంట. ఫోన్ ఇస్తే ఆపుతున్నట్టంట. 1 year బాబు వాడు. ఎందుకమ్మా ఇలా చేసావంటే అంటుందంట, భోజనం తినడానికి అది ఇస్తున్నా సార్, అలవాటు చేసినా అది అదే అలవాటు అయిపోయింది. అంటే వాడు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. ఆ ట్రాన్స్ నుంచి బయటికి రావాలంటే రాడు కదా. డ్రగ్ కానీ, ఫోన్ కానీ, ఇవి ఒక ట్రాన్స్లో ఉంటాయి అన్నమాట. ట్రాన్స్ అదే ప్యూర్ డివోటీస్ అనుకోండి, ఆ ట్రాన్స్ వేరే ఉంటుంది. వాడు హిమాలయ పర్వతాల్లో మళ్ళీ శివుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోతాడు, ఇక్కడే ఉంటాడు, మళ్ళీ ఆలోచన అక్కడికి వెళ్ళిపోతాయి. అంటే టూ ఎక్స్ట్రీమ్ ఈజ్ వెరీ డేంజరస్. అవునా కదా? సో కాబట్టి ఎక్స్ట్రీమ్లో ఉన్నా పర్లేదు, హై డేంజరస్. ఇప్పుడు ఫోన్ వాడలేదు అనుకో, పర్లేదు కదా, ఏముంది? అవునా కదా? అది సరే, ఇది ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మాకే అర్థమవుతలేదు, బాధగా అయితే అవుతుంది. ఎంత బాధ అవుతుంది అంటే, ఇక ఇప్పుడు ఇదే లెసన్ నెక్స్ట్ చెప్పాలంటే నాకు స్టోరీ ఉంటుంది. నేను ఇలా రాయను, నాకు ఈజీ అవుతుంది, నీకు కష్టం అవుతుంది. నువ్వు రాసుకోవాలి కదా. అవునా కదా? అది. సో ఇది మనకి ఏంటిది? అమ్మ
ఆదర్శ పాఠశాలట. ఓకే, ప్రపంచం ఎప్పుడో 400 క్రితం ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆదర్శ పాఠశాలలకి ఏం చెప్పాలి చెప్పండి. మిడ్ డే మీల్ స్కీమ్ ఏడే ఇది యాక్చువల్గా ఎన్టీఆర్ గారు సీఎం అయిన తర్వాత వచ్చింది. అది మిడ్ డే మీల్ స్కీమ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది తమిళనాడు గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ అనమాట, ఎంజీఆర్ గారు. సో ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారనమాట. ఓకేనా. అప్పుడు ఏం చేసేవారు, ఎన్టీ రామారావు వచ్చి తెలుగుదేశం జెండా కలర్లో షర్ట్లు, అర్థమైందా, ప్యాంట్లు ఇచ్చేవాళ్ళు. ప్యాంట్ వేరే కలర్ ఉండేదన్నమాట, నాకు కూడా ఇచ్చారు. అప్పుడు ఏం చేశారు, నా ఏజ్ తక్కువ అనమాట, చిన్నగా ఉంటుండే నేను. మా వాళ్ళు ఏం చేశారు, 4 years ఎక్స్ట్రా వెయిట్ ఇచ్చిండ్రు. అంటే డబ్బులు బట్టలు వస్తాయని జత 2 జతలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సివిల్ సర్వీస్ అటెంప్ట్స్ సంఖ్య నాకు పోయినాయి. అబ్బాయి పడుగు ఉన్నారు, ఏం కదా దొబ్బేసాయి, ఏది నమ్ముతారని. అర్థమవుతుందా లేదా? అంటే పల్లెటూరులో కదా అట్లా. ఏం ఇప్పుడు ఫస్ట్ టైం 1-2 జతలు బట్టలు ఎత్తున్నాడు అంటే ఎలా ఉంటుంది చెప్పు నీకు. ఇప్పుడు ప్రసాదం పెడతా అంటేనే గుళ్ళో 1 గంట నిలబెడతావే నువ్వు. 35-40 years బ్యాక్ ఒకసారి చూసుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పు. అవునా కదా. 2 జతల బట్టలు ఫుడ్ పెడుతున్నారంటే ఎంత ఉన్నత ఫ్యామిలీ అయినా 10 ఎకరాలు ఉన్నా కూడా వాడే నిలబెడతాడు. అర్థమవుతుందా అది. సో కాబట్టి ఈ ఎవడైనా ఫ్రీగా వస్తుందంటే, ఇప్పుడు దావత్ వీడికి 100 కోట్లు ఉంటాయి, దావత్ ఇస్తాడనుకోండి, వీళ్ళు లొట్లేసుకుని వెళ్తాడు. అంటే అది ఒక ఎమోషన్, పక్కవాడిది అంటే ఎమోషన్ అనమాట మనకి. మనకు తెలిసిన 50 ఎకరాలు ఉంటాయి, ఒక తెలిసిన ఆయన ఉన్నాడు. ఈ పక్కాడు మందు పోయిస్తే ఇంకా ఆయన పోడుతూనే ఉంటాడు. ఇంకా నువ్వు చక్రవర్తివి, నువ్వు మహారాజువి అంటాడు. ఇది సో కాబట్టి ఈ మిడ్ డే మీల్స్ కూడా నాకు కొంప ముంచింది. 2 అటెంప్ట్లు పోయినాయి, 2-3 మొత్తం అట్లా ఉంటుంది. ఓకేనా. ఇది మిడ్ డే మీల్స్. మరి ఈ మిడ్ డే మీల్స్లో దీన్ని పోషణ్ అభియాన్ అంటాం. పిఎం పోషణ్ అభియాన్. ఇది ప్రీ ప్రైమరీ టు 10th క్లాస్ ఎలిజిబిలిటీ. ప్రీ ప్రైమరీ టు 10th క్లాస్. ఆల్ గవర్నమెంట్ స్కూల్స్. ప్రీ ప్రైమరీ స్కూల్ టు 10th క్లాస్ ఎలిజిబిలిటీ. ప్రీ ప్రైమరీ టు 10th క్లాస్. ప్రీ ప్రైమరీ అంటే ఎల్కేజీ యూకేజీ. ఇవి ఇంత మేము చదువుకున్నప్పుడు ఉండే కాదు ఇవి. ఎల్కేజీ అంటే లోయర్ కిడ్స్ గ్రూప్. మీనింగే తెలుస్తలేదు మీకు. తర్వాత దీని ముందు ఇంకా ఉన్నాయి, నర్సరీ. దీని ముందు ఇంకా ఉందో గ్రూపు. అబ్బా ప్లే స్కూల్. ప్లే స్కూల్కి 1 లక్ష, నర్సరీకి 1 లక్ష, దీనికి 1 లక్ష, దీనికి 1 లక్ష. లాస్ట్లో ఇక్కడ ఏబిసిడి అది ఏని రన్ చేస్తాడు. ఇక్కడ ఏ బొమ్మ రూపంలో ఉంటుంది, ఇక్కడ కాగితం మీద పెన్ పెట్టుకుని రాస్తాడు. 4 లక్షలు అయిపోయాయి. ట్రాన్స్పోర్ట్ 4 లక్షలు, 8 లక్షలు. అంటే 10 లక్షలు ఏతో స్టార్ట్ అవుతుంది. ఏ నేర్చుకోవడానికి 10 లక్షలు ఎత్తిపోయాయి. అవునా, అవుట్. ఓకే. సో ఇది మనకి ఏ లెటర్ నేర్చుకోవడానికి 10 లక్షలా. నాకు ఎంటెక్ కూడా అయిపోయింది, బీటెక్ ఎంటెక్ ఫస్ట్ మొత్తం అంతా అయిపోయింది, చదువు అంతా అయిపోయింది.
మీ పిల్లలకి నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే అప్పటికి ఆన్లైన్ స్కూల్స్ వస్తే జాయిన్ చేయించి ఎక్కడైనా ఒక రంగంలో ఏదో ఒక రంగం ఎంచుకోమని చెప్పండి, అక్కడ జాయిన్ చేసేసేయండి. లేకపోతే మిఠాయిల షాపా జాయిన్ చేసేసి, లడ్డూలు ఎలా తయారు చేస్తున్నాడు, లేకపోతే మెకానిక్ షాపా జాయిన్ చేసేసి, లేదా ఇంకొక ఏదైనా ఒక క్లాత్ ఎంపోరియంమా జాయిన్ చేయి. అంటే లెర్నింగ్ ఎర్నింగ్ వాడికి ఆ క్లాత్ మర్చెంట్ కదా, అన్నీ చూస్తాడు కదా, క్లాత్ క్వాలిటీ అవి ఇవి. వాడికి ఒక గ్రేట్ బట్టల షాప్ పెడతాడు. బట్టల షాప్ పెట్టుకోమని కాదు, అదొక ఎంటర్ప్రెన్యూర్ అవుతాడు, డబ్బులు సంపాదిస్తాడు. ఏదో ఒక ఫీల్డ్, నచ్చిన ఫీల్డ్, గేమింగ్ ఫీల్డ్ దాంట్లో పెట్టేసి, రియల్ ఎస్టేట్ దాంట్లో పెట్టేసి. చిన్నపిల్లలు రియల్ ఎస్టేట్లో తీసుకోరు కానీ చెప్తున్నా, ఏదో ఒక ఫీల్డ్. అప్పుడు నీకు చిన్నప్పటి నుంచి ఒక 10 years నుంచి ఒక ఫీల్డ్లో ఫోకస్ చేస్తే వాడికి 15 సంవత్సరాలు ఒక ఫీల్డ్లో ఉంటే లోటుబాట్లు తెలుస్తాయా లేదా? ఇలాగ ఈ చదువు అవుతూ ఉంటుంది. అప్పుడు ప్రాక్టికల్లో థియరీ రెండు, ప్రాక్టికల్ ఎక్కువ ఉండాలి, థియరీ తక్కువ ఉండాలి. దౌర్భాగ్యం ఏంటంటే మన థియరీ ఎక్కువే, ప్రాక్టికల్ తక్కువే. అవునా కదా? ఇక ల్యాబ్ ఎప్పుడో వారానికి రోజు ఉంటుంది, అది కూడా బోడీడు. అవునా కదా? ప్రాక్టికల్ ఎక్కువ ఉండాలి, అందుకే మనం ఫెయిల్ అవుతున్నాం. ఓకే, ఇది పరిస్థితి. నెక్స్ట్ రాసుకోండి. మిడ్ డే మీల్స్లో ఏం రాసుకున్నారా? ఆల్టర్నేటివ్ డేస్, ట్యూస్డే, థర్స్డే ఆల్టర్నేటివ్ డేస్. ట్యూస్డే, థర్స్డే, సాటర్డే 3 days. మిడ్ డే మీల్స్ అమ్మా, ఇప్పుడు ఇచ్చింది అదే కదా. ట్యూస్డే ఆల్టర్నేటివ్ డేస్, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే, టోటల్ అవుట్ కాస్ట్ ఆఫ్ 33.6 crore rupees. అంటే ఇది డైలీ మామూలుగా ఫుడ్ పెడతారు. ఇది రాగి జావా డైలీ మిడ్ డే మీల్స్లో డైలీ మీల్స్ పెడతారు. కిచిడి మీల్స్ అంటే ఇంక మొత్తం పంచభక్ష పరమాన్నాలు కాదు. ఈ 3 daysలో రాగి ఇస్తారు. ఓకేనా? మండే టు సాటర్డే. అయితే ఏంటంటే ఈ రాగి జావ ఉన్న రోజున ఎగ్ ఉండదు, ఈ రాగి మాల్ట్ ఉన్న రోజున ఎగ్ ఉండదు, మిగతా రోజుల్లో ఎగ్ ఉంటుంది. అర్థమైందా? డైలీ మీల్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది అంటే ఇప్పుడు పుస్తకాలు వాళ్ళు ఫ్రీ ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు. అప్పుడు తెలియదు మరి, అది బట్టలు ఇస్తున్నాను నేను. బట్టలు అన్నీ ఫ్రీనే. ఇప్పుడు అయితే రేషన్ కార్డు ఉండాలి నీకు, వైట్ రేషన్ కార్డు, లేదంటే జాబ్ ఉండాలి. మధ్యలో ఉంటే మాలా ఉంటుంది పరిస్థితి. అర్థమైందా లేదా? వైట్ రేషన్ కార్డు నాకు అన్నీ ఫ్రీ కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది కదా, 10 lakhs. అంటే 10 లక్షల కంటే రోగం ఎక్కువ వస్తే నాకు తెలిసి బతకడం కాడు, బతికిన వేస్ట్. ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ 3 lakhs. అవునా కదా? అంటే మేజర్ 10 లక్షల కంటే ఎక్కువ, 20-30 లక్షలు, 40 లక్షలు ఆపరేషన్లు, సర్జరీలు అవి ఏంటి? ఇంకా బాడీ ఎందుకు? సీరియస్ అంటే అర్థం ఏంటంటే ఇంక బెడ్ అని అర్థం. అవునా కదా? అది. సో ఇది ముఖ్యంగా మనకి 3 days రాగి జావ ఇస్తారు, 3 days ఎగ్స్ ఇస్తారు, మీల్ కామన్ ఉంటుంది, కిచిడి. ఓకేనా? రాస్తున్నారా? సో చిన్నపిల్లలే రాగి జావ తాగుతున్నారు అంటే చిన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటుంది. పెద్ద అయిన తర్వాత వీడి జావలు వేరే ఉంటాయి. అవునా? ఇది ఓకేనా? నెక్స్ట్ రిమైనింగ్ అవసరం ఏమి లేదు మీకు.
రాసుకోండి. గవర్నమెంట్ స్టార్టెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. తెలంగాణ గవర్నమెంట్ స్టార్టెడ్ యంగ్ ఇండియా integrated residential schools. Residential schools. వీటిని మోడల్ స్కూల్స్ అంటాం. బ్రాకెట్లో 105 మోడల్ స్కూల్స్ అమ్మా. 105 స్టార్టెడ్. దీంట్లో ఏం చేస్తారంటే ఏఏ బేస్డ్ లెర్నింగ్ నేర్పిస్తాడట. ఏఐ బేస్డ్ లెర్నింగ్ ఏఐ బేస్డ్ లెర్నింగ్ తర్వాత పిఎం ఉషా ఒక స్కీమ్. ఏంటిది? ఎడ్యుకేషన్లో పిఎం ఉషా అంటే ప్రధానమంత్రి యుఎస్హెచ్ఏ. ఓకేనా? రాసుకోండి. అది ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్. ప్రధానమంత్రి ఉच्चतर शिक्षा अभियान. प्रधानमंत्री उच्चतर शिक्षा अभियान पीएम उषा is a centrally sponsored scheme. It is funded by central state 60-40 ratio. 60-40 ratio funding central state governments. 60-40 ratio central state governments. Okay, no? It is for higher education. Higher education. It is for higher education, infrastructure development in backward areas. Infrastructure developments in backward areas. రాసుకోండి. ఇంకొకటి తెలంగాణ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్
ఎమర్జింగ్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ, ఎమర్జింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ చాలా ఇంపార్టెంట్ ఇది, అట్ కొత్తగూడెం, భద్రాద్రి. భూకంపాలు అవి ఇవి వచ్చినా కూడా ఒక యూనివర్సిటీ పెట్టారట దాని మీద. జియాలజీ, జియోఫిజికల్ అవన్నీ చూసుకుంటుంది అనమాట. ఎర్త్క్వేక్, ఫ్లడ్స్ అవన్నీ అవే. తర్వాత సెకండ్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ and Sports University. Location Hyderabad. Hyderabad. ఈ రెండు యూనివర్సిటీ ఏంటి? యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఎక్కడుంది ఇది? హైదరాబాద్లో పెట్టారు. ఈ రెండు తెలంగాణకి కొత్తగా వచ్చిన యూనివర్సిటీస్. ఒకటేమో ఫ్లడ్స్, జియాలజీ, ఎర్త్క్వేక్స్, మినరల్స్, జియాలజీ మీద, రెండోదేమో స్పోర్ట్స్కి సంబంధించింది. రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఉల్లాస్ అని హెడ్డింగ్ పెట్టండి. ఇదే ఉల్లాస్, ULLAS, ఉల్లాస్. యు అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ learning, understanding of lifelong learning for all in the state. ఇది ఎవరికి? ఏంటి? ఆల్ ఇన్ ది స్టేట్ కదా. అంటే ఇల్లిటరేట్ ఉండకూడదు. ఇల్లిటరేట్ వేలుముద్దులు ఉన్నవాళ్ళు ఉండకూడదు అనమాట. ఇప్పటికే లేరు, బట్ అక్కడక్కడ ఉన్నారు. అంటే టు బ్రింగ్ ఇల్లిటరేట్ ఇంటూ లిటరేట్, టు కన్వర్ట్ ఇల్లిటరేట్ ఇంటూ లిటరేట్, దిస్ ఇస్ ద పవర్. సో అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆల్ ఇన్ ది స్టేట్. ఓకేనా? అది ఇది నీకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత చదువు మానేసినా ఒక డెడ్ అయిపోద్ది బ్రెయిన్. ఏదోటి పేపర్ రీడింగో అదో ఇదో చదువుతూ ఉండాలి, షార్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక సమ్ చేసినట్టు ఇంకో సమ్ ఇస్తే వాడు బాగా చేయగలడు, వాళ్ళు ఇంకోటి థర్డ్ చేస్తూ ఉంటాడు, షార్ప్ అవుతూ ఉంటుంది. అర్థమైందా లేదా? కొన్ని వాడే కొలది పొదనెక్కుతాయి, కొన్ని వాడే కొలది తగ్గిపోతాయి. ఇప్పుడు టైర్ ఉంది, వాడే కొలది తగ్గిపోతుంది ఎబిలిటీ. బ్రెయిన్ ఉంది, పెరుగుద్ది. వాడకపోతే కారు ఇంజన్ ఉంది, వాడకపోతే
డెడ్ అవుతుంది, వాడితే ఎఫిషియన్సీ పెరుగుద్ది. అలాగే ఫ్రిక్షన్ ఏర్పడితే మళ్ళీ పోయిద్ది. అర్థమైందా లేదా? అది కొన్ని వస్తువులు ఎలా ఉంటాయి, కొన్ని వస్తువులు ఎలా ఉంటాయి. ఓకే, ఇది. సో ఇవి మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన డేటా అన్నమాట. అలాగే టీ గేట్ అని పెట్టండి. టీ గేట్ అబ్రివేషన్ ఏంటి? టీ గేట్. టీ అంటే తెలంగాణ కదా, అవునా? టీ గేట్ రాసుకోండి. తెలంగాణ గేట్వే ఫర్ అడాప్టేటివ్ ట్రైనింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. అడాప్టేటివ్ ట్రైనింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. జ్యూస్ తీసుకో. తర్వాత ఇంకొకటి చాలా ఇంపార్టెంట్. ఇదేంటిది? ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అన్నమాట. ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అంటే పరిశ్రమలు తగ్గట్టు మనం తయారు చేయాలి, కానీ వీడు నేర్చుకునేది అక్కడ ఉపయోగపడదు. వాడు ఎందుకు తీసుకుంటాడు? అర్థమవుతుందా లేదా మీకు? వాడికి కావాల్సినట్టు వాడు తీసుకుంటాడు, కానీ వీడు నేర్చుకునేది వాడు తీసుకోడు కదా. నాకు ఎవరు అవసరమో వాళ్ళని తీసుకుంటా. అది రాసుకో. ఓకేనా? తర్వాత యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పర్పస్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్. పార్ట్నర్షిప్ విత్ Dr. Reddy's Labs. పార్ట్నర్షిప్ విత్, ఇది స్కిల్ బేస్డ్ కదా, మనం ఇప్పుడే అనుకుందాం. రెడ్డీస్ ల్యాబ్స్ పార్ట్నర్షిప్ విత్ రెడ్డీస్. మహేంద్ర కంపెనీ, మహేంద్ర. స్విగ్గీ, మహేంద్ర స్విగ్గీ. అపోలో మెడ్స్కిల్స్.
ఓకేనా. మీకు టాస్క్ చెప్పాను కదా ఇంతకుముందు, గుర్తుందా? తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్, ఇది ఎడ్యుకేషన్ సంబంధించింది. ఓకేనా. ఓకే.